రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మూసీ పునరుజ్జీవంలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మూసీ పరివాహక ప్రాంతంలో ఇవాళ పాదయాత్ర నిర్వహిస్తున్నారు. తన పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక హెలికాప్టర్లో యాదగిరిగుట్టకు చేరుకున్న ముఖ్యమంత్రికి మంత్రులు తుమ్మల, కోమటిరెడ్డి వెంకటరెడ్డితో పాటు స్థానిక నేతలు సాదర స్వాగతం పలికారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా నల్గొండ ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు, చెప్పండి, అక్కడ పరిస్థితి ఎలా ఉంది? థ్యాంక్ యూ లక్ష్మణ్. నేడు యాదాద్రి భువనగిరి జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే పర్యటిస్తున్నారు. నేడు తన పుట్టినరోజు సందర్భంగా యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని ఇప్పటికే దర్శించుకున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఇప్పటికే ఆలయ అభివృద్ధి అంశాలపై కూడా పెండింగ్ లో ఉన్నటువంటి పనులను కూడా అధికారులతో అయితే ఇప్పటికే సమీక్ష సమావేశం కూడా నిర్వహిస్తున్నట్టు తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి యాదగిరి లక్ష్మీనరసింహస్వామి పర్యటన అనంతరం కూడా సీఎం రేవంత్ రెడ్డి యాదాద్రి భువనగిరి జిల్లాలోని ఒలిగొండ నుండి మూసీ నది వెంట, అంటే ఆ పరివాహక ప్రాంతాల వెంట కూడా పాదయాత్ర కూడా నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి ఒలిగొండ మండలం సంగం గ్రామంలో చేరుకుంటారు. దీనికి సంబంధించి మూసీ పరివాహక ప్రాంతంలో మూసీ నది వెంట పాదయాత్ర చేసుకుంటూ భీమలింగంపల్లి ధర్మారెడ్డి కాలువలను సందర్శిస్తూ దాదాపుగా 2 కిలోమీటర్ల అయితే పాదయాత్ర చేస్తారని కూడా తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి తర్వాత మూసీ పరివాహక ప్రాంతాల రైతులతో కూడా సమావేశం నిర్వహించి అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టినటువంటి ఏదైతే మూసీ జీవం ప్రాజెక్టుకు సంబంధించి ఈ నేపథ్యంలో మూసీ వెంట సీఎం రేవంత్ రెడ్డి అయితే పాదయాత్ర చేసుకుంటూ వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. అయితే సైదులు, ఏదైతే ఇప్పుడు సీఎం తీసుకున్న ఈ స్టెప్తో కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో, కార్యకర్తల్లో కొంత జోష్ నెలకొందనుకోవచ్చా? రైట్ లక్ష్మణ్, ఇక్కడ ఇప్పటికే ఎవరైతే కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అయితే ఇప్పటికే భారీ ఎత్తున కోలాహలం అయితే నెలకొంటుంది. ఎందుకంటే మూసీ ప్రక్షాళనకు సంబంధించినటువంటి ఏదైతే ఒలిగొండ, ఇటు యాదాద్రి భువనగిరి జిల్లాల నుండి ఇటు నగరికల్ నియోజకవర్గ ప్రజల దాకా కూడా ఉన్నటువంటి ఏదైతే మూసీ రివర్ ఉందో దీనికి సంబంధించి ప్రక్షాళన చేస్తే ఇక్కడ ఉన్నటువంటి రైతులకి, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు కూడా మేలు జరుగుతుందనే ఉద్దేశంతోనే ఇక్కడ మంచి జరుగుతుందని ఇక్కడ ప్రజలైతే ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే కొందరు నేతలు కూడా ముందస్తుగా అక్కడికి సభ ప్రాంగణం వరకు చేరుకొని అక్కడ సందడి అయితే నెలకొంటుందని చెప్పొచ్చు. ఈ బహిరంగ సభ ఎప్పుడు స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది? మినిమం 1 o'clock అని చెప్పారు. ఇప్పటికే కొంత టైం కూడా ఇప్పటికే యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి సంబంధించి పెండింగ్ లో ఉన్నటువంటి బిల్లులకు సంబంధించినటువంటి దానిపైన అధికారులతో సమావేశంలో అయితే రేవంత్ రెడ్డి గారు పాల్గొన్నట్టు తెలుస్తా ఉంది. థ్యాంక్ యూ సైదులు.